ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సందర్భంలో ఒక వాక్య లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను స్వార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నావు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్ననాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అని స్పష్టంగా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. ఇక్కడ 17వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణ దేవుడిగా యేసుక్రీస్తు వారు ఏ విధముగా ప్రార్థన చేశాడో అని మనము గమనించవచ్చు. దేని యందు ప్రతిష్ఠ చేయాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అంటే వాక్యమందు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు. వారు ఈ లోకంలో నన్ను ఎరుగునట్లుగా అనేకమైనటువంటి వారు కూడా ఏకమై ఉండులాగున నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఆయన చేసిన పరిచర్య జీవితంలో ఎంతోమంది అయితే రక్షణలోకి వచ్చారో, ఎంతోమంది అయితే వారు రక్షించబడ్డారో, వారందరూ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? వారందరూ స్థిరముగా నిలబడాలి దేవుని సన్నిధిలో. వారు ఎక్కడ త్రొట్టిల్లు పోకూడదు. వారు లోకమనే పాపంలోకి, బంధకములలోకి వెళ్ళకూడదు అని ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయననే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఏమని? వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయు. సత్యం అనగా ఏంటి? వాక్యమై ఉన్న దేవుని కొరకు స్థిరముగా దేవుని సన్నిధిలో నిలబడులాగున ప్రార్థన చేయు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది కూడా ప్రార్థన లేకుండా జీవిస్తున్న వారు ఉంటున్నారు. లోకంలో కలిసిపోతున్న వారు కూడా ఉంటున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడే వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం ఏ పాటి వారం చెప్పండి. కాబట్టి మనమందరము కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. అబద్ధ బోధకులు ఉంటున్నారు, అబద్ధాన్ని ప్రవచించే వారు ఉంటున్నారు, అబద్ధికులు ఎంతోమంది లేస్తూ ఉంటున్నారు. కాబట్టి అబద్ధాన్ని కాకుండా సత్యమందు అంటే వాక్యము పైన స్థిరముగా బేస్ ఉండడానికి అనేకుల కొరకు మనము ప్రార్థించే వారమై ఉండాలి. కాబట్టి అట్టి హృదయమును దేవుడు నేటి దినము వరకు మీ అందరికీ ఇవ్వలేడేమో. అలాంటి హృదయము సత్యమందు ప్రతిష్ఠ చేయబడులాగున మనము కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీకు పంచినట్లయితే, గనుడా నీకు స్తోత్రములు. సత్యమందు ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠ చేయు. నీ కృప ద్వారా పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మానవుడిగా బ్రవ్వ నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. నీ కృప ద్వారానే ప్రభా మేమందరము కూడా ఆ విధమైనటువంటి సత్య మార్గములో నడవడానికి నీ కృపను కనికిరమును చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకుని వాక్యమే సత్యమైంది కనుక వాక్యము పట్ల ప్రభా మేము బలమైనటువంటి ఆసక్తి కలిగి అందులో ఉంటున్న సత్యములను గ్రహించగలిగిన కృపను మీరే దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.